నమస్తే. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఇది నేను స్వయంగా రాసి చదువుతున్న కథ. విని మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అత్తలు మారాలి. ఏమే లక్ష్మి, ఎక్కడున్నావు? ఎక్కడ పని అక్కడే వదిలేసావు. మీ బాబు వచ్చేస్తాడా? ఎన్నిసార్లు చెప్పినా వినవు కదా. అవతల నీళ్ళు ఇంకా కాగలేదు. అబ్బాయికి వంట ఎప్పుడు చేస్తావు? క్యారేజ్ ఎప్పుడు సర్దుతావు? కోడల మీద కామాక్షి అరుస్తోంది. అలా తిట్టడం భర్తకు ఆవేశంగా నచ్చదు. ఎన్నోసార్లు చెప్పాడు. అలా తిట్టడం ఎందుకు, నెమ్మదిగా చెప్పొచ్చు కదా అని. అబ్బే, ఆ వింటే ఆవిడ అత్తగారు ఎందుకు అవుతుంది? కామాక్షి మరి స్వతహాగా మంచిదే, కానీ ఆమె ఆలోచన వేరు. తన అత్తగారు మాత్రం తను ఎన్ని ఇబ్బందులు పెట్టిందని ఈయనగారు ఆ తల్లికి వత్తాసు వలిగేవారు అప్పట్లో. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అనుకుంది. ఒకరోజు కొడుకు కోడలు బయటకు వెళ్ళారు. ఇంట్లో కామాక్షి కామేశం మాత్రమే ఉన్నారు. కామేశం కామాక్షి పక్కకు చేరి, ఇదిగో ఈయన విన్నావా, మన వీధి పక్కన చివరిలోనూ రామారావు గారు ఉన్నారు కదా, వారి అబ్బాయి పెళ్ళాన్ని తీసుకుని వేరింటి కాపురం పెట్టేసట అన్నాడు. కామాక్షి, అయ్యో అదేమిటండి, పాపం అబ్బాయి తల్లిదండ్రులని ఈ వయసులో విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ ముసలి దంపతులు కష్టం కదండి అంది. కామేశం, బాగుంది, మరి ఆ అబ్బాయి తల్లి భార్యను ఆచిరంపాటు పెడుతుంటే వాడికి ఒళ్ళు మంటదేమిటి? ఎన్నాళ్ళు ఊరుకుంటాడు? అందరూ మనవాళ్ళలాగా ఊరుకుంటారా? ఇంతకీ ఆ పరిస్థితి మనం రాకుండా చూసుకోవాలి అంటూ ముక్కుబడం దమ్ము పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కామాక్షి ఆలోచనలో పడింది. నేను రాత్రి టీవీలో చూసిన సినిమాలో కూడా అంతే. ఆ హీరో తమ్ముడు ముసలి తల్లిదండ్రులను విడిచిపెట్టి పెళ్ళాల్సిన వెళ్ళిపోయాడు అనుకుంది. ఆయన కాలం మారింది, మనము మారాలి. ఇప్పుడు మనకి 70 ఏళ్ళు వచ్చాయి, మనకు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంది. ఆ రాత్రి కామాక్షికి నిద్ర పట్టలేదు. భర్త చెప్పిన రామారావు కొడుకు సంగతి జ్ఞాపకం వస్తోంది. వణుకు దడ పట్టుకున్నాయి. మర్నాడు పొద్దుటే కోడల కంట ముందే నిద్రలేసి వేడి నీళ్ళు కాచేసింది. కొడుకు క్యారేజీకి అన్నీ సిద్ధం చేసేసింది. కోడలు లక్ష్మి వంటింట్లోకి వచ్చేసరికి కామాక్షి ఏమీ ఎరగనట్లు దేవుడితో దీపం పెట్టుకుంటూ కనిపించింది. లక్ష్మి తలుపుకు జారలబడి జోద్యం చూస్తోంది. అప్పుడే లేచిన కామేశం మనసులో అనుకున్నారు, రామారావు కొడుకు భలే పనిచేశాడు అనుకున్నాడు. శుభం. మీ అభిప్రాయం తెలియజేస్తారు కదా. నమస్తే.